Friends, welcome back to Backbenchers Creations. And before వీడియోస్లో మనం యూనిట్లో మొత్తం టాపిక్స్ చెప్పుకున్నట్టే యూనిట్ 3లో అండ్ ఏంటంటే కొన్ని చెప్పలేదు. న్యూటన్స్ ర్యాప్సన్ మెథడ్ ఈరోజు చెప్పుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ ఆఫ్ ది టాపిక్, న్యూటన్-ర్యాప్సన్ మెథడ్. దీన్నే ఇంకొక విధంగా అనొచ్చు, న్యూటన్-ర్యాప్సన్ మెథడ్ ఆర్ న్యూటన్ ఇటరేషన్ మెథడ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, మెథడ్స్ ఎలా అడిగినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం దీనికి ఫార్ములా ఏంటో చూద్దాం. ఫార్ములా వేసినందుకు మ్యాక్సిమం 1 మార్క్ వేస్తారండి, 1 or 1/2 మార్క్. మీరు మర్చిపోకండి ఫార్ములా వేయడం. ఏంటంటే xn ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ 1 మైనస్ f ఆఫ్ xn మైనస్ 1 బై f డాష్ ఆఫ్ xn మైనస్ 1. ఏం లేదండి, ఈ xn అలా ఉంచేసుకొని మైనస్ f ఆఫ్ xn f డాష్ ఆఫ్ xn, అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఒక సమ్ తీసుకుందాం, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక సమ్ తీసుకుందాం. ఏంటంటే x³ మైనస్ 3x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 బై న్యూటన్స్-ర్యాప్సన్ మెథడ్. ఓకే, వెళ్ళిపోయాం న్యూటన్-ర్యాప్సన్ మెథడ్. అయితే ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. సేమ్ బిఫోర్ లానే ఏంటంటే x³ మైనస్ 3x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చిన ఈక్వేషన్ని గివెన్ దట్ అని రాసుకున్నాక ఇప్పుడు మీకు ఏం చెప్పాను, అప్రాక్సిమేషన్స్ కట్టాలంటే ముందు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలన్నాను. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను. సో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x మైనస్ 5. ఇందులో ఏం తప్పేం తీసుకోలేదు కదండి, ఇలా తీసుకోలేదా? ఓకే, నెక్స్ట్ ఈ 1 అనే వాల్యూని మనం ఏం చేస్తామంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1³ మైనస్ 3 ఆఫ్ 1 మైనస్ 5. ఎంత అండి? 1³ 1 మైనస్ 3 మైనస్ 5. దట్ మీన్స్ ఆన్సర్ మైనస్ 7. అండ్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x మైనస్ 5. ఓకే, f ఆఫ్ 2 తీసుకుంటే 2³ మైనస్ 3 ఆఫ్ 2 మైనస్ 5. 2³ ఎంత అండి? 8 మైనస్ 3 2 6 మైనస్ 5. దట్ మీన్స్ మైనస్ 3. అంటే మైనస్ వాల్యూ మనకు వచ్చేసింది. అండ్ ఇంతకన్నా డౌన్ వచ్చే వాల్యూ ఏమో చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటున్నాను. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x మైనస్ 5 తీసుకున్నాను కదండి. ఇందులో మళ్ళీ f ఆఫ్ 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3³ మైనస్ 3 ఆఫ్ 3 మైనస్ 5. అంతే ఎంత అండి? 3³ 27, 3 3s are 9 మైనస్ 5. అండ్ 27 మైనస్ 9 మైనస్ 5, దట్ మీన్స్ 27 మైనస్ 9 మైనస్ 5 14, దట్ మీన్స్ 13. అంటే ప్లస్ వాల్యూ వస్తుంది. అంటే ఏంటి? రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. ఓకే, ఇక్కడ రాసుకోండి. ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. ఓకే, ఇలా రాయండి. ఇంతటితో ఒక స్టెప్ పూర్తయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సెకండ్ స్టెప్స్ ఏం చెప్పాను? ఫస్ట్ అప్రాక్సిమేషన్స్ అనేవి చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏంటి? ఇచ్చిన వాల్యూ ఏంటి? f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x మైనస్ 5 కదండి ఇచ్చింది.
ఇప్పుడు ఏంటి, ద రూట్స్ లైస్ బిట్వీన్ 2 and 3 అని వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ వేసుకుంటే 2 cube and 2 cube minus 3 of 2 minus 5. సో 8 minus 6 minus 5 ఎంతండి, -3. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ 2, ఎఫ్ డాష్ ఆఫ్ 2 కదండి. ఎఫ్ డాష్ ఆఫ్ 2ని ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఎలా అయింది అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ మీకు ముందే చెప్పాను, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ 3 అనేది ముందుకు వచ్చేస్తుంది, ఇంకా మిగిలింది మైనస్ ఎత్తే ఎంతండి 2x², 3x² మైనస్ 3x అనేది 1 అయిపోద్ది. సో 3. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కష్టపడద్దు. 3 of 2² minus 3, that means 3 into 4 minus 3. దట్ మీన్స్ 3 into 4 ఎంత అండి, 12 minus 3. ఈజీగా డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను. 12 minus 3 ఎంత అంటే 9. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేస్తున్నాం కదండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్లో చేసినప్పుడు మీకు ఫార్ములా ముందే చెప్పాను, x1 ఈజ్ ఈక్వల్ టు x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ డాష్ ఆఫ్ x0. ఓకే కదండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. x0 అంటే ఇందాక మనం వాల్యూ ఎంతైతే తీసుకున్నామో అంటే 2 అనేది వాల్యూ తీసుకున్నాం కదండి, ఆ 2 వాల్యూ ఎలా వేసుకుంటాం. ఎఫ్ ఆఫ్ x0 అంటే ఎంత వచ్చిందండి, ఇక్కడ వాల్యూ ఇది ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ -3 బై ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ x0 అంటే ఎంత వాల్యూ వచ్చిందండి 9. 2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 2 ప్లస్ 3 బై అంటే నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే 1/3. ఇక్కడ ఏమీ డినోమినేటర్లో ఏమీ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తే 6 + 1/3, దట్ మీన్స్ 7/3. ఇప్పుడు మనం క్యాష్ యూజ్ చేద్దాం. క్యాష్ యూజ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి 7/3, 7 డివైడెడ్ బై 3 కదండి, ఎంత 2.333, 2.333. ఓకే, ఈ వాల్యూ ఫస్ట్ అప్రాక్సిమేషన్ అండి. నేను ఈ వాల్యూని ఎలా పెట్టుకొని నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ అని చెప్పేసి వేస్తున్నాను. సెకండ్ అప్రాక్సిమేషన్ నేను పక్కనే ఎందుకు వేస్తున్నానంటే మీకు సమ్ అనేది చాలా ఈజీగా ఒక్క స్టెప్ అనేది వస్తే అంతా వచ్చేస్తుందని చెప్పేసి చెప్పడానికి. అండ్ సెకండ్ అప్రాక్సిమేషన్ చూసుకున్నట్టయితే మీకు ముందే ఫార్ములా ముందు రాసేసుకోండి. x2 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ x1. నేను ఎందుకు ముందే ఫార్ములా రాసేసుకోమన్నానంటే ఎప్పుడైనా సమ్ మర్చిపోయినా సరే ఈ x1 వాల్యూ ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ చేయాలని గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x మైనస్ 5 ఇచ్చిన వాల్యూ. అండ్ ఇందాక మనకు వచ్చిన వాల్యూ ఏంటండి, ఇక్కడ చూడండి 2.333 కదండి, అదే వాల్యూని నేను ఇందులో పట్టుకెళ్ళి వేస్తున్నాను. 2.333 ఆఫ్ హోల్ క్యూబ్ మైనస్ 3 into 2.333 మైనస్ 5. ఓకే కదండి, ఇప్పుడు ఇది క్యాష్ తీద్దాం. ఎంత చెప్పానండి 2. సో మీరు ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటే 2.333 మీకు షైనింగ్ వచ్చినట్టుంది, కిందన పెడుతున్నాను. 2.333 హోల్ క్యూబ్ ఎలా రావాలని చెప్పేసి డౌట్ రావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ హోల్ క్యూబ్ అనేది రిప్రజెంట్ అవ్వట్లేదు కదండి, ఏ క్యాష్లోనూ రిప్రజెంట్ అవ్వదండి. అండ్ మీరు ఏం చేయాలంటే అప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఈ స్క్వేర్ మీద క్లిక్ చేస్తే హోల్ క్యూబ్ చూసారు కదండి, హోల్ క్యూబ్. ఆన్సర్ ఎంత అండి 12.6982, 12.6982. ఓకే, 4 డెసిమల్స్ దాకా సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చూద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మీకు ఇందాకే చెప్పాను, ఈ వాల్యూని ముందుకు పట్టుకెళ్ళిపోతాం. అంటే 3x² మైనస్ 3 అంతే. 3 into మీకు డౌట్ రావచ్చు, ఈ వాల్యూ వేయాలా లేకపోతే మనం తీసుకున్న వాల్యూ వేయాలా అని.
ఎక్స్ వాల్యూకి వేస్తున్నాం కాబట్టి ముందు మనం 2.333 వాల్యూ తీసుకున్నాం కాబట్టి అదే వేస్తున్నాం. ఓకేనా, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. 3 ఇంటూ ఇక్కడ మళ్ళా మనం స్క్వేర్ చేద్దాం. ఇక్కడ చూడండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా 2.333 హోల్ స్క్వేర్ డైరెక్ట్గా ఉంది కాబట్టి వేసుకున్నాం. 5.442 మైనస్ 3 కదండి. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అండ్ సారీ, ముందు స్టెప్లో నేను డైరెక్ట్ స్టెప్ వేస్తాను, సారీ. అండ్ మైనస్ 3 ఇంటూ 2.33 మైనస్ 5 1.999 కదండి, 1.99. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 12 అనేది ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి ముందు వేసుకున్నాను. 6982 మైనస్ 1.99 ఎంతండి, 0.6992. అండ్ ఇక్కడ నేను వాల్యూ చేస్తున్నాను కదండి. అయితే 3 ఇంటూ 5.442 మైనస్ 3 ఎంత, 13.326 కదండి. సెకండ్ అప్రాక్సిమేషన్. ఓకే, సెకండ్ అప్రాక్సిమేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి కదండి. ఇక్కడ మీరు చూడండి, ఆ స్టెప్ సేమ్ మనం ఇక్కడ దింపుతున్నాం. ఓకేనా, అంటే వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాం అంతే. ఓకే, x2 is equal to x1 minus f of x1 by f dash of x1. ఎంతండి, x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది మీకు ముందే చెప్పాను. ఎంత తీసుకున్నాం, 2.333 వాల్యూ తీసుకున్నాం. మైనస్ f of x1 వాల్యూ అంతే ఎంతండి, 0.6992 by 13.3286 కదండి. ఇప్పుడు మనం చూసుకుందాం వాల్యూ ఎంత వస్తుందంటే క్యాష్ యూస్ చేసి చేద్దాం, 2.2805. ఓకే, ఈ వాల్యూని మనం ఏం చేయాలి అంటే ఎంతవరకు చేయాలి మీకు ముందే చెప్పాను, అంటే అప్ టు సేమ్ అప్రాక్సిమేషన్ వచ్చే వరకు. ఓకే, ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ అయింది కాబట్టి 3 and 4 అప్రాక్సిమేషన్స్ చూద్దాం. థర్డ్ అప్రాక్సిమేషన్ చూసుకున్నట్టయితే మీకు ముందే చెప్పాను, ఫార్ములా అనేది ముందు మనం వేసేసుకుంటే f of x0 by f dash of x0, ఈ ఫార్ములా అనేది ముందే వేసేసుకున్నాం మనం అండ్ గుర్తుపెట్టేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన వాల్యూ f of x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x మైనస్ 5. ఓకే కదండి, 3x మైనస్ 5. ఇప్పుడు ఏ వాల్యూ అయితే మనకి వచ్చింది, f of 2.2805 కదండి వచ్చింది, f of 2.2805 ఇందాక వచ్చిన వాల్యూ అండి. నేను ఎక్కడి నుంచో తేలేదు ఈ వాల్యూ అనేది. సో ఇందాక వచ్చిన వాల్యూని 2.2805 హోల్ క్యూబ్ మైనస్ 3 ఆఫ్ 2.2805 మైనస్ 5. ఇప్పుడు మళ్ళీ క్యాష్ తీద్దాం. ఎంత వచ్చిందండి, 2.2805 హోల్ క్యూబ్ 11.8601 మైనస్ 3 ఇంటూ 2.2805 6.8415 మైనస్ 5. అండ్ అందరూ చెప్పినట్టే ఏంటంటే నేను ఎలా చెప్తున్నాను మీకు సింప్లిఫై. అండ్ ఏంటంటే అందరూ ఒక మాట అంటారు, ముందు చెప్పేసాను కదా మీకు ఆల్రెడీ, ఇంకా నేను మళ్ళీ చెప్పను, అండ్ మీరు చదువుకొని వచ్చారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదంతా వద్దు మనకి, ఎందుకంటే మనం ఎప్పుడు నేర్చుకుంది మర్చిపోతూ ఉంటాం, ఎవరికైనా సహజం అది, మనకి ఉన్న మైనస్ పాయింట్ ఏం కాదు. సో
మనం జస్ట్ రీకాల్ చేసుకుందాం. జస్ట్ నేను సింప్లిఫై నీట్గా చేసి చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎలా నచ్చకపోయింది అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ నీకు ఏంటంటే డైరెక్ట్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను. సో నేను అలా చేయకుండా సింగిల్ స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాను అంటే ఏంటి అర్థం, మీకు క్లియర్ అండ్ నీట్గా అర్థం అవ్వాలని. అండ్ మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ టు ఎవరీవన్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. ఓకే, సమ్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని మనం డైరెక్ట్ చూసుకుందాం. ఎంత వచ్చింది వాల్యూ? 11.8601 మైనస్ 6.8145 మైనస్ 5 ఎంత అండి? 0.0186 456 సారీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు f డాష్ ఆఫ్ x కడుతున్నాం. f డాష్ ఆఫ్ xని కట్టినప్పుడు 3x² మైనస్ 3. ఓకే, x స్క్వేర్ అంటే ఏ వాల్యూ వేస్తారండి? 2.2805 హోల్ స్క్వేర్ మైనస్ 3. 2.2805 స్క్వేర్ ఎంతండి? 4.200 సారీ 5.200 మైనస్ 3. డైరెక్ట్ వేసేస్తున్నాను. సారీ మైనస్ 3 ఎంతండి? 5. హోల్ స్క్వేర్ ఇంటూ 3 కదండి. 3 ఇంటూ 5.2006 మైనస్ 3 12.602 కదండి. 12.602 ఎందుకంటే ఇక్కడ చూడండి 18 కదండి. నేను 3 డెసిమల్స్ తీసుకున్నాను కాబట్టి 8 కాబట్టి ఇందులో +1 చేసుకోవచ్చు. అదే 4 ఉందనుకోండి +1 చేయడానికి అవుతుంది. 5 తర్వాత ఏది ఉన్నా సరే మనం +1 చేయడానికి అవుతుంది. ఓకేనా? 602. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే f of x3 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ f of x2 బై f డాష్ ఆఫ్ x2. x2 కదండి, x2 వాల్యూ ఎంత అండి? 2.2805 అండ్ x1 వాల్యూ వచ్చేటప్పటికి 0.0186 కదండి. అండ్ x2 అదే f డాష్ ఆఫ్ x2 వాల్యూ ఎంత అండి? 12.602. మళ్ళీ క్యాషో తీద్దాం. క్యాషో మాత్రం కంపల్సరీ అండి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఎందుకంటే క్యాషో లేకపోతే మనం ఒక్క సమ్ కూడా అటెంప్ట్ చేయలేము, ఎవరి మీద డిపెండ్ కూడా అవ్వలేము. సో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి సో క్యాషో పట్టుకెళ్ళండి. ముందు మైనస్ వాల్యూలు చేసుకుందాం, సారీ బై వాల్యూ చేసుకుందాం. 0.0186 డివైడెడ్ బై 12.602 ఎంతండి? 2.2805 మైనస్ ఇక్కడ మీరు చూసుకోండి కనిపిస్తుందండి 03 అంటే ఏంటంటే డెసిమల్స్ ఉన్నాయని, అంటే 0.0200 ఎంత వచ్చిందండి? 147 ఇలా వేయాలండి. ఇక్కడ 3 అనే డెసిమల్ చూపిస్తుంది, క్లియర్గా చూడండి. ఇప్పుడు మనకు వాల్యూని మైనస్ చేస్తే 2.2805 మైనస్ 0.0147 2.2790 అండి. 2.2790. ఓకే, ముందు వాల్యూకి అసలు అంటే రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫోర్త్ అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాం. ఫోర్త్ అప్రాక్సిమేషన్ చూసుకున్నట్టయితే f of x ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలానే వేసుకుంటాం స్టెప్ అనేది. ఓకే, f of 2. ఇందాక ఎంత వాల్యూ వచ్చిందండి? 2.2790 వేసుకున్నాక 2.27090 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2.2790 హోల్ క్యూబ్
minus 3 of 2.2790 minus 5 కదండి. వాల్యూ హోల్ క్యూబ్ అయితే ఎంత వాల్యూ వస్తుందండి? 2.2790 షిఫ్ట్ స్క్వేర్ని పట్టుకుంటే హోల్ క్యూబ్ వస్తుందండి. 11.837 minus 3 into 2.27090 6.837 minus 5 మొత్తం ఎంత అండి? 11.837 minus 6.837 minus 5. మళ్ళా చేద్దాం, జీరో అనేది రాదు. of 2.2790 ఇక్కడ ఇంటూ 2 ఉందండి, మర్చిపోయాం మనం. 2 of 11.837 minus 6.837 minus 5. 2 of స్మాల్ కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి. ఏంటంటే ఇక్కడ చూడండి 2.2790 whole cube minus 3 of 2.2790 minus 5 ఎంతండి? ఇక్కడ 4 ఉన్నాయి. సో 4.0.00236 ఓకే కదండి. చిన్న కన్ఫ్యూజన్, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని తీసుకుంటే 3x² minus 3 of 2.2790 whole square minus 3 కదండి. ఇప్పుడు మళ్ళా 3 of 2.2790 whole square minus 3 12.4587 అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏం కడుతున్నాం అండి? f(x4) కదండి. f(x4) అంటే x³ మైనస్ f(x³ బై f'(x³) 2.2790 మైనస్ 0. ఇక్కడ మైనస్ వాల్యూ ఉన్నది కదండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 236 by 12.5815 ఎంతండి వాల్యూ? 2.2790 ప్లస్ 0.00236 divided by 12.5815 చూడండి. మళ్ళా 2.2790 ఫోర్త్ అప్రాక్సిమేషన్తో సమ్ అయిపోయింది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. అండ్ ప్రీవియస్ మోడల్స్ ఏవి చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.